వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే రేపు సాంస్క్రిట్ ఎగ్జామ్ రాయబోతున్నారో లాంగ్వేజ్ పేపర్ 1 వాటికి సంబంధించి గెస్ట్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ గెస్ట్ పేపర్ ఎలా ఉంటుంది మొత్తం ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ముందుగా అయితే manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రకంగా మీకు అన్ని గెస్ట్ పేపర్స్ అని చెప్పేసి ఈ రకంగా లింక్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేయండి. సో manabadi.co.in హోమ్ పేజ్ ఇది. ఏపీ అండ్ టీఎస్ ఇంటర్ గెస్ట్ పేపర్స్ అని ఇక్కడ ఒక లింక్ ఉంటుంది. లేదా మీరు పర్టికులర్గా ఇంటర్మీడియట్కి వచ్చి ఏపీనా తెలంగాణ అని క్లిక్ చేసుకొని ఫస్ట్ ఇయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ గెస్ట్ పేపర్ అని లింక్ ఉంటుంది. గెస్ట్ పేపర్ పైన క్లిక్ చేస్తే మీకు ఇందాక చూపించినట్టుగా ఈ రకంగా పేజ్ అయితే వస్తుంది. ఈ పేజ్కి లాస్ట్లోకి వచ్చేయండి. లాస్ట్లో వచ్చిన తర్వాత సాంస్క్రిట్కి సంబంధించిన 2 సెట్స్ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు కనబడతాయి. ఈ 2 క్వశ్చన్ పేపర్ మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే చాలు, మీకు ఖచ్చితంగా రేపు 90 మార్క్స్ ఈజీగా కొట్టచ్చు. ఒక్కొక్క పేపర్ పైన క్లిక్ చేసి చూపిస్తాను. వీలైతే ప్రింట్ స్క్రీన్ తీసుకోండి, లేదా దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, దానన్నా ఓపెన్ చేసి చూసుకో. సో ఇది సాంస్క్రిట్ పేపర్ సెట్ 1 దానికి సంబంధించి మొత్తం దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఏం చేయట్లేదు, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ సంబంధించిన వీడియో ఆల్రెడీ సురేష్ సార్ చేస్తున్నారు. సో దాని వీడియో నా ప్రీవియస్ వీడియోకి అదే వీడియో ఒకసారి దానిపైన ఓపెన్ చేసి చూసుకోండి. మొత్తం 16 సెక్షన్కి సంబంధించి ప్రతి ఒక్క క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది సెట్ 1 క్వశ్చన్ పేపర్. ఇది వీలైతే ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. ఇది పేజ్ 1, ఒక్క నిమిషం, ఇది పేజ్ 1 ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. దెన్ పేజ్ 2 ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. దెన్ పేజ్ 3 ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. దెన్ పేజ్ 4 ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. సో ఇది పేపర్ సెట్ 2. ఇది మనకు టైం లేక ఫాస్ట్గా రాసి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిస్ అయితే అవ్వకండి, ఇవైతే చదువుకోండి. ఇది పేజ్ 1 ప్రింట్ స్క్రీన్ తీసుకోండి. దెన్ పేజ్ 2 ఇది మొత్తం కంప్లీట్గా మనకు దీంట్లో 8 సెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది పేజ్ 2లో. దెన్ పేజ్ 3 ఇది. పేజ్ 3 మనకు అప్ టు 13 సెక్షన్స్ దాకా వచ్చున్నాయి దీంట్లో. 14 సెక్షన్స్ వచ్చినాయి. దెన్ పేజ్ 4 15 అండ్ 16 సెక్షన్స్ వచ్చినాయి. దీని మొత్తం అట్లా ప్రింట్ స్క్రీన్స్ తీసుకోండి. మీకు ఒకవేళ ప్రింట్ స్క్రీన్ సరిగ్గా రాకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను, దానిపైన క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిపోద్ది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, బాగా రాయండి.